మానసిక రుగ్మతల గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ యూ కెన్ సీ ఏదైతే అడల్ట్స్లో మనం చూస్తామో డిప్రెషన్ కానీ అంటే అట్లాంటి చిన్న పిల్లల్లోనే ఒకలాంటి స్ట్రెస్ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ తిరిగే ఏజ్లోనే అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే స్టడీస్ వల్లనా, లేదంటే పేరెంట్స్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేయడం ఓవర్ అయిపోతే కూడా అట్లా ఓవర్ రియాక్ట్ అవుతే కూడా ఉంటుందా? ఉందండి డెఫినెట్గా. అంటే ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇవి గుర్తిస్తాం. ఫస్ట్ డెవలప్మెంటల్ డిలేస్ అనుకోండి, హైపర్ యాక్టివిటీ. ఇంకొంచెం అంటే ఏమంటారు సెకండరీ స్కూల్స్, ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలలో యూ టెన్ టు సీ అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, పియర్ ప్రెషర్ ఎక్కువవుతుంది. వాడు పొద్దున లేచి రెడీ అయ్యి స్కూల్కి పోయిందంటే మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ ట్యూషన్కి పంపించడం. సో హార్డ్లీ ఎనీ టైమ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ వానికి ఇంకొక హాబీ డెవలప్ చేసుకోవడము, ఇంకో పాస్ టైం డెవలప్ చేసుకోవడము. ఎంతోమందిని ఉంటారు, ఎంతోమంది. అది పేరెంటల్ ప్రెషర్ ఉండొచ్చు, పియర్ ప్రెషర్ ఉండొచ్చు, స్కూల్ ప్రెషర్ ఉండొచ్చు. స్కూల్ వాళ్ళు వీడు మంచిగా చదివేటోడు, వీని ఇంకా చదివించాలి, ఇంకా వాడిని అంటే ఇంకా బెటర్ ర్యాంక్ రావాలి, నేను వాడిని మార్కెట్ చేసుకోవాలి. ఈ యాంగిల్లో కూడా కొందరు పిల్లల పైన ఫోకస్ ఎక్కువయ్యి డెఫినెట్గా వాళ్ళు డిస్టర్బెన్స్కి గురవుతారు. అండ్ కొన్ని డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ మదర్ ఫాదర్కి ఉండేటువంటి ఆ గొడవలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒకలాంటి ఏమంటారు లోగా తీసుకెళ్తూ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి మరి సొల్యూషన్ ఏముంటుంది? పేరెంట్సే ఆబ్వియస్లీ కేర్ తీసుకోవాలి కదా. ఇది తెలుసో తెలియకనో పేరెంట్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి వాళ్ళ పిల్లల ప్రెజెన్స్లోనే. సో వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వాళ్ళు గొడవలు పడుతున్నా కానీ ఆయన విట్నెస్, చిన్న పిల్లవాడు విట్నెస్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా వరకు పడుతుంది. అంటే ఒక అలూఫ్నెస్ డెవలప్ అవుతుంది, సోషల్లీ మూవ్ కాలేని పరిస్థితి, ఫ్రెండ్స్ చేసుకోలేని పరిస్థితి. సో దీనివల్ల వాళ్ళపైన చాలా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ ఫ్యూచర్ లైఫ్లో, వాళ్ళ అకాడమిక్స్లో ఎట్లయినా ఎఫెక్ట్ పడుతుంది. అదర్ దెన్ దట్ అంటే అపోజిషనల్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు బ్రోకెన్ హోమ్స్ అన్నారు, అంటే సెపరేటెడ్, మదర్ లేకనో ఫాదర్ లేకనో చనిపోయో సెపరేట్ అయ్యో వాట్ ఎవర్ రీజన్స్ ఒక్కరే సింగిల్ పేరెంట్ రేజ్ చేస్తున్నప్పుడు దే టెన్ టు అపోజిషనల్ డిఫరెన్స్. ఏంటి అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు ఉల్టా చేయడం, ఇట్లా వద్దు నాన్న అంటే వాడు అదే చేసి చూడడం, మొండితనం సివియర్గా డెవలప్ కావచ్చు. వీళ్ళే ముందు యాంటీ సోషల్గా డెవలప్ కావచ్చు. వాళ్ళ పర్సనాలిటీస్ యాంటీ సోషల్. అంటే వానికి రూల్స్ బ్రేక్ చేయడంలో ఏదో ఒక చిన్న థ్రిల్, తెలియని అంటే నేను ఇది ఒకటి వద్దన్నా నేను చేసిన అనే దానిపైన వాళ్ళు యాంటీ సోషల్గా డెవలప్ అవుతారు. సో ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడము ఇట్లాంటివన్నీ ముందు వాడు లాని పెద్ద భయపడకుండా డెవలప్ అవుతాడు అన్నట్టు. సో బ్రోకెన్ ఫ్యామిలీసే అంటే కలిసి ఉన్నా కానీ పేరెంట్స్ అంటే మంచి ఎన్విరాన్మెంట్ లేకపోవడము, దీంతో డెఫినెట్గా పిల్లల పైన పెద్ద ప్రభావం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎట్లాగో ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో ఇంకా పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళకు ఉండేదే సెల్ఫ్ ప్రెషర్ చాలా ఉంటుంది. అవతల వాళ్ళకన్నా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఇదంతా కామన్గా మనం చూస్తూనే ఉంటాం. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. సో దీన్ని పిల్లలు ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? అంటే దట్టు వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు 10th క్లాస్ వరకు కూడా ఆబ్వియస్లీ ప్రెషరే. సో ఎలా మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఫస్ట్లీ నేను అంటే పిల్లలకి జనరల్గా ఎగ్జామ్స్ ముందు చాలా మంది ప్యానిక్ అవుతారు, అందులో డౌట్ లేదు. అండ్ ఒక డిగ్రీ ఆఫ్ ప్యానిక్ ఇస్ ఫైన్, నార్మల్, మంచిది కూడా. అంటే మరీ వాడు అసలు ఏం వరీ లేకపోతే కూడా మంచిది కాదు. సో లిటిల్ బిట్ యాంగ్జైటీ ఎగ్జామ్స్ ముందు ఇస్ న్యాచురల్. కానీ వెన్ ఇట్ హ్యాపెన్స్ అంటే చాలా సివియర్గా అయిపోతుంది అని కొందరు వస్తారు. ఎగ్జామే రాయని అంటుండు సార్, అసలు ఎగ్జామ్కి అపియరే కాని అంటుండు. ఇట్లాంటి వాళ్ళల్లో ఏంది అంటే ఫస్ట్లీ కొంచెం ఒక హెల్దీ లైఫ్ స్టైల్, కొంచెం